చిన్న గ్రామంలో సంగమేష్ అనే బాలుడు ఉండేవాడు. వయసు 12 సంవత్సరాలు. స్కూల్లో అతను ఎక్కువగా చదువుకునేవాడు కాదు. సో మార్కులు కూడా తక్కువనే వచ్చేవి. కొందరు టీచర్లు అతన్ని పట్టించుకునేవారు కాదు. ఒకరోజు స్కూల్లో స్పీచ్ కాంపిటీషన్ జరిగింది. బాగా చదివే పిల్లలు మాత్రమే స్టేజ్ పైకి వెళ్ళాలని అందరూ అనుకున్నారు. కానీ సంగమేష్ ముందుకొచ్చాడు. అతను చాలా నెమ్మదిగా స్టేజ్ పైకి వెళ్ళాడు. అతను చెప్పింది ఏంటంటే, నాకు తెలుగులో మాట్లాడడం బాగా రాదు, కానీ నేను ప్రయత్నిస్తాను. ప్రతిరోజు నేనే నా ఇంటి పని చేసుకుంటాను. విద్యుత్ లేకుండా చదువుకుంటాను. నా తల్లిదండ్రులు కూలీలు, కానీ నేను పెద్దవాడయ్యాక మంచి పొజిషన్లో ఉంటానని నమ్మకం ఉంది అని అంటాడు. అతని మాటలు చాలా సరళంగా, నిజాయితీగా ఉన్నాయి. అందరూ మౌనంగా విన్నారు. ఆ తర్వాత టీచర్లు కూడా ఆశ్చర్యపోయారు. అందరూ చప్పట్లు కొట్టారు. ఒక టీచర్ వచ్చి చెప్పాడు, నిన్ను చిన్నవాడిగా చూసాం, కానీ నీవు గొప్ప మనిషివి అవుతావు అని చెప్తాడు. మోరల్: తల వంచకుండా ముందుకు వచ్చేవాడు జీవితంలో ఎప్పటికైనా గెలుస్తాడు. ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.